ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడిగా వేడిగా జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. అయితే ప్రభుత్వానికి ధీటుగా సమాధానం చెప్పేందుకు ప్లాన్ చేస్తోంది ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్. దీంతో సభలో మరోసారి వాడివేడి చర్చలు జరిగే అవకాశం కనిపిస్తోంది. ఉదయం 11 గంటలకు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇవాళ్టికి వాయిదా పడ్డాయి. ఇవాళ సమావేశాలు ప్రారంభమయ్యాక సభలో మాజీ ఎమ్మెల్యేల మృతి పట్ల సంతాపం ప్రకటించనున్నారు. తర్వాత రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలియజేసే చర్చలోనే తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్షాల మధ్య హాట్గా చర్చలు జరిగాయి. 3 రోజుల విరామం తర్వాత ఇవాళ సమావేశాలు తిరిగి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, శ్వేతపత్రంపై చర్చ జరగనుంది. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణకు ఉన్న అప్పులు, ఆ తర్వాత 10 ఏళ్లలో చేసిన అప్పులు, 10 ఏళ్ల బడ్జెట్ అంచనాలు, రాబడులు, ఖర్చులు, విద్యుత్, R&B, మున్సిపల్ సహా పలు శాఖల పరిస్థితిపై చర్చ జరగనుంది. సంవత్సరాల వారీగా అప్పుల డేటాను ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సేకరించినట్టు తెలిసింది. ఆర్థిక, విద్యుత్, నీటిపారుదల శాఖలకు సంబంధించి డిప్యూటీ సీఎంతో పాటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రసంగించనున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులపై శ్వేతపత్రం విడుదల చేస్తూ ఉండడంతో బీఆర్ఎస్ దీన్ని ఎదుర్కొనేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తోంది. అధికార పక్షం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తూ ఉండడంతో తమ వాదన కూడా వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు. తాము కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని స్పీకర్కు లేఖ రాశారు. ప్రభుత్వం లేవనెత్తే ప్రశ్నలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు బీఆర్ఎస్ నేతలు.